అజ్మీర్ దర్గాపై వివాదం ఓవైసీ రియాక్షన్ ఏ రకంగా చూడాలి? ఇది కూడా అండి, మొన్న మనం శంబాలా గురించి చర్చించాం కదా. శంబాలా కల్కి సినిమాలో ఉన్నటువంటి శంబాలాలో కల్కి పుడతాడు అన్నట్టుగా ఆ శంబాలాలో సర్వే చేయాలి అని స్థానిక కోర్టు పిలిపించింది. అక్కడ ఒకసారి చేశారు, వాళ్ళు సహకరించారు. రెండోసారికి వెళ్ళేసరికి అది ఒక మత ఘర్షణలాగా మారిపోయి కాల్పుల్లో 5 ముస్లిం కుర్రాళ్ళు చనిపోయారు. ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే ఒక విషయం వచ్చింది ఏంటంటే, అంతకుముందు మధుర, వారణాసి మనం ఏమనుకున్నాము, 1991 ప్రార్థనా స్థలాల చట్టం చేసినప్పుడు ఆయా చోట్ల 1947 ఆగస్టు 15 ఏ పరిస్థితి ఉందో అదే కొనసాగాలి తప్ప ఆ మత స్వభావాన్ని, రిలీజియస్ క్యారెక్టర్ మార్చే ప్రయత్నం ఏమీ చేయకూడదు అని ఆ చట్టం చెప్తుంది. సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు ఇచ్చిన రోజున కూడా ఈ 1991 చట్టాన్నే పాటించాలి మనం అని చెప్పింది. ఎప్పుడు 2019లో. కానీ తర్వాత జరుగుతుందంతా రివర్స్లో ఉంది. ఏం రివర్సు? ఇప్పుడు ఈ ఈ దర్గా, శంబాలా దర్గాలో సర్వే చేసిన తర్వాత మళ్ళీ ఇంకా రెండోసారి సర్వే. వీటన్నిటికీ సుప్రీంకోర్టే బాధ్యత వహించాలి. ఎందుకంటే వారణాసి దర్గాలో సర్వే చేయాలి, దర్గా కాదు, జ్ఞానవాపి మసీదులో సర్వే చేయాలన్నప్పుడు చంద్రచూడ్ అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఆయన ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఒక ప్రార్థనా స్థలం యొక్క మత స్వభావం మార్చకూడదు, కానీ సర్వే జరపడానికి అభ్యంతరం ఏముంది? అది అసలు మూలం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి అక్కడ అసలు ఆ వివాదాలే తేకూడదు అన్నది 1991 చట్టం స్ఫూర్తి. ప్రాథమికంగా కొంత పరిశీలన జరపవచ్చు, అధ్యయనం జరపవచ్చు, సర్వే జరపవచ్చు అని సుప్రీంకోర్టు స్వయంగా అనుమతి ఇచ్చేసింది. ఆ చంద్రచూడే ఇచ్చాడు, అందులో కూడా ఉన్నాడు ఆయన. అయోధ్య తీర్పు ఇచ్చే ముందు నేను దేవుడి ముందు కూర్చున్నాను ఇవన్నీ కూడా చెప్పాడు కదా. మరి దేవుడు ఇచ్చెప్పాడేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఒకసారి తప్పకం జరిపిన తర్వాత ఇది కోర్టు వర్మది కాదు నాది, అది అవునో కాదో చూసి చెప్పాలి ఎన్ని గుండీలు అన్న తర్వాత వివాదం మొదలైపోయినట్టే కదా. కాబట్టి సుప్రీంకోర్టు వారణాసి మసీదు విషయంలో అనుసరించినటువంటి పద్ధతి దేశంలో ఇంకా చాలా మసీదులకు సమస్యగా మారిపోతుంది. అది శంబాలాలో జరిగింది. శంబాలా కంటే కనీసం కల్కి టచ్ ఉంది. అజ్మీర్ ఎప్పటి నుంచో పాపులర్ కదా. 16వ శతాబ్దం నాటివండి ఇవన్నీ. ఏవి ఎవరైనా తవ్వుకోవడం ఎందుకు? సో అక్కడ కూడా అదొక హిందూ స్థలం మీద కట్టబడిందని ఒక అడ్వకేట్ ఆయన అడగటము, వెంటనే అక్కడ సర్వే చేయమని చెప్పడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి వరుసగా. దాంతో దేశంలో మత వివాదాలు చిచ్చు, అది చాలా మసీదులలో ఈ వివాదం రాబోతుంది. సో అసదుద్దీన్ ఓవైసీ మనమేమీ ఇటు ఆర్ఎస్ఎస్ అటు మజ్లిస్ ఎవరిని మనమేమీ రైట్ అని చెప్పలేము. కానీ ఓవైసీ ఒక మాట అన్నాడు, ఏమంటే అది ఎప్పటి నుంచో ఉంది, అనేక మంది అందరు ప్రధానమంత్రులు సందర్శించారు, మోదీ గారు కూడా చెద్దరు పంపించాడు మొన్న కూడా. మోదీ కూడా చెద్దరు పంపించి అది ఎప్పటి నుంచో ఒప్పుకొని మసీదుగా నడుస్తున్నదాన్ని దాన్ని ఎందుకు ఇప్పుడు కిలకటం? దీనికి ముగింపు ఎక్కడ? ప్రతి మసీదు దీని కింద ఏముంది ఇలా తేల్చాలని అంటే ఇది ముగియేది ఇది. కాబట్టి అజ్మీర్ దర్గా, మీరు అంతకుముందు రామ్ చరణ్ కడపలో దానికి వెళ్తే దాని మీద ఇందాక నేను చెప్పిన పెద్ద మనిషి ఆ బూతులు వాడిన ఆయన దాని మీద కూడా అది సమాధి అది ఇదని. సో ఇలా పండోరాస్ బాక్స్లా కందిరీగల తుట్ట కదిలించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు అజ్మీర్ దర్గాకు వచ్చాక కర్ణాటక నుంచి ఇంకా తెలంగాణకు, సరే అది రాజస్థాన్ అనుకోండి, కర్ణాటకలో ఈద్గా మైదానం సమస్య ఉంది. అది వస్తే తెలంగాణకు కూడా ఇట్లాంటి సమస్యలు, తర్వాత ఆంధ్రాకు ఇది చాలా పెద్ద సమస్య అండి. ఈ మసీదులైనా మందిరాలైనా ఉండనివ్వండి, దేవుడు చల్లగానే ఉంటాడు ఎక్కడైనా. కానీ అదే అడుగుతాడు ఆరుద్ర, ఇప్పుడు 100వ జయంతి సంవత్సరం కదా, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా దేవుడు ఉంటాడన్నారు, మీరు ఒక్క దెబ్బతో తేల్చారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతాడు బాలరాజు. కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అనుకుంటే ప్రార్థనా మందిరాలు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వీళ్ళ దాంట్లో వాళ్ళదుందా? దేవుడికి ఉన్న పేర్లలో ఒకటి సనాతనుడని, అంటే ఎప్పటికీ అలాగే ఉంటాడని. కాబట్టి ఒక గుడి 2 గుళ్ళు సమస్య కాదు. ఈ అజ్మీర్ దర్గా వివాదం కూడా మళ్ళీ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం. ఇంకా కొత్త చోట్ల ఈ మత ప్రార్థనా మందిరాల సమస్య రాకూడదంటే ఇక్కడ నేను కీలకంగా చెప్పేది సుప్రీంకోర్టు మళ్ళీ జోక్యం చేసుకోవాలి. ఓకే, 1991 చట్టానికి కట్టుబడి ఉందాం. ఒక గుడిని కానీ లేదా ఒక మసీదుని కానీ ఏదైనా సరే కొంత భాగాన్ని కానీ
కదిలించే పని చేయకూడదు. ఏముంటే అదే, ఎవరినైనా పూజించుకోండి, దానికి ఏముంది. అది ఇప్పుడు అజ్మీర్లో కూడా మరి వార్నింగ్ ఇది. రాజస్థాన్లో కూడా మత కలహాలు ఇవి జరిగాయి ఇంతకుముందు. ఇప్పుడు ఏమవుతుందో మనం చూడాలి. ఓకే సార్.